మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమో పిత్రే జన్మదాత్రే సర్వదేవమయాయ చ సుఖదాయ ప్రసన్నాయ సుప్రీతాయ మహాత్మనే. మాతృదేవో భవ పితృదేవో భవ. కుంభరాశి వారికి డిసెంబర్ నెల 2025వ సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. జన్మంలో రాహు అనేటప్పటికీ అన్ని దుష్టాలోచనలు, దుష్ట ప్రవర్తన అంతా దుష్టత్వమే కనబడుతూ ఉంటుంది. అవి కాకుండా ఈ క్రిమి కీటకాదులు విషక్రిములు ఉన్నాయి చూసారా, తేళ్ళు, జర్రులు, దోమలు, బల్లులు, ఇట్లాంటి వాటి ద్వారా కూడా చాలా చికాకులు కలిగించేటువంటి అవకాశం మనకు స్పష్టంగా గోచరిస్తుంది. జన్మంలో రాహు వల్ల చెడు ఆలోచనలే, చెడు ప్రవర్తన, ఇట్లాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి స్పష్టంగా. ఇకపోతే గురువు యొక్క సంచారం తీసుకున్నట్టయితే 6వ స్థానంలో, అంటే కుంభరాశికి 6వ స్థానం అంటే కర్కాటక రాశి. ఆ కర్కాటక రాశిలో 6 రోజులు సంచారం చేస్తారు, 1వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు. 6వ స్థానంలో గురువు యొక్క సంచారం తీసుకున్నట్టయితే కొంచెం అనారోగ్యాలు సూచిస్తూ ఉంటుంది. డబ్బులకు ఇబ్బంది పడవలసినటువంటి పరిస్థితిని గురువు కల్పిస్తూ ఉన్నాడు. తదుపరి 6వ స్థానం నుంచి 6వ స్థానంకి ఎక్కడొచ్చారండి ఆయన, ఉండవలసినటువంటి మిథునం నుంచి అతిచారం వలన మాత్రమే కర్కాటకంలోకి వచ్చారు. ఇక్కడ 6వ తారీఖు తోటి అతిచారం పూర్తి అయిపోతోంది. కాబట్టి ఆయన మళ్ళీ ఎక్కడ ఉండాల్సినకి అక్కడికి సర్దుకోవాలి, అంటే మిథునంలోకి వెళ్ళిపోతున్నారు. మిథునం అనేటటువంటిది కుంభరాశికి అక్కడ మిగతా నెల అంతా కూడా 6 రోజులు పోతే 25 రోజులు అక్కడ మీకు 5వ స్థానంలో సంచారం చేస్తున్నారు. 5వ స్థానంలో గురు సంచారం అంటే చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఉంటాయి. ముఖ్యంగా సంతానం పిల్లలు బాగా అభివృద్ధిలోకి వస్తారు, బాగా చదువుకుంటారు, మీరు ఆశించిన దానికన్నా కూడా ఎక్కువ చదువుతారు. అలాగే చెడు స్నేహాలు వాటి జోలికి వెళ్ళరు. ఇంత చాలా బుద్ధిబలం బాగా పెరుగుతుంది. ఈ విధమైనటువంటి వాళ్ళకి కూడా దైవభక్తి కూడా పెరిగేటువంటి అవకాశం కూడా మనకి పంచమ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల జరుగుతూ ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ గురువు వల్ల. ఇక ద్వితీయ స్థానంలో శని గ్రహ సంచారం జరుగుతోంది. అంటే కుంభరాశి వారికి ఏలినాటి శని జరుగుతున్నది అనేటి విషయాన్ని గ్రహించాలి. అయితే ఈ కుంభరాశి వారికి ద్వితీయ స్థానంలో ఉన్నారు కాబట్టి 3 రాశుల్లో సంచారం అయితేనే ఏలినాటి శని అంటారు. కాబట్టి ఇక్కడ ఒక్కొక్క రాశిలో ఉన్నప్పుడు ఒక్కొక్క రకమైనటువంటి ఫలితాలు ఉంటూ ఉంటాయి. ఇక్కడ ద్వితీయ స్థానంలో ఉన్నారు కాబట్టి అక్కడ ధనానికి లోటు ఉంటుంది, మాటలో కఠినత్వం ఉంటుంది, కుటుంబంలో ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితులు ఉండవు. ఇంట్లో ఎవరికైనా నేత్ర సంబంధమైనటువంటి వ్యాధులు ఉన్నవారైతే వారికి నేత్ర సంబంధమైనటువంటి వ్యాధులు మరింత తీవ్రమయ్యేటటువంటి అవకాశం స్పష్టంగా గోచరిస్తూ ఉన్నది. ఇకపోతే సప్తమ స్థానంలో కేతుగ్రహ సంచారం. సప్తమ స్థానంలో కేతుగ్రహ సంచారం సుఫలితములను ఇవ్వజాలదు. భార్యాభర్తల మధ్యన కీచులాటలు, అలాగే జాయింట్ వ్యాపారం చేసేటటువంటి వారి మధ్యన కూడా అభిప్రాయ భేదాలు స్పష్టంగా గోచరించే అవకాశం ఉంటుందండి. ఈ విధమైన ఫలితాలన్నీ కేతు వల్ల సంభవిస్తూ ఉన్నాయి. ఇకపోతే 9, 10, 11 ఈ 3 స్థానాల్లో బుధుని యొక్క సంచారం జరుగుతోందండి. ఈ 3 యొక్క అంటే 9వ స్థానంలో బుధుని యొక్క సంచారం 6 రోజులు మాత్రమే జరుగుతుంది. ఈ 6 రోజుల్లో తండ్రి గారి ఆరోగ్య విషయంలో కొంచెం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే వాహన సౌఖ్యం కొంచెం తక్కువగా ఉంటుంది. అలాగే దైవభక్తి కూడా కొంచెం తగ్గేటటువంటి అవకాశం కనబడుతూ ఉన్నది ఇక్కడ. అలాగే దశమ స్థానంలో ఈ యొక్క బుధుని యొక్క సంచారం చాలా మంచి ఫలితం ఇస్తుంది. 24 రోజుల పాటు. ఒకే ఒక్క రోజు మాత్రం ఏకాదశి స్థానంలో, అంటే ఈ 6 రోజులు తీసేస్తే 25 రోజులు దశమ ఏకాదశ స్థాన సంచారం చాలా శుభప్రదమైన వృత్తి వ్యాపారాలన్నీ బాగుంటాయి, లాభాలు బాగుంటాయి. అలాగే మీరు ఊహించిన కన్నా కూడా లాభాలు ఎక్కువ సంపాదించేది. ఏ పని చేసినా అందులో మీ యొక్క నైపుణ్యం బయటపడుతూ ఉంటుంది. ఇంత చక్కటి ఫలితాలన్నీ కూడా ఈ బుధుడు మీకు సమకూరుస్తూ ఉన్నారు. ఇకపోతే రవి యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే దశమ స్థానంలో ఒక 16 రోజుల పాటు సంచారం చేస్తున్నారు. తదుపరి 15 రోజులు ఏకాదశ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఇక్కడ చూడండి ఎంత అద్భుతం. ఇక్కడ బుధుడు ఎంత మీకు అనుకూలంగా ఉన్నాడో ఇక్కడ రవి కూడా అంతే అనుకూలంగా ఉన్నాడు. ఏకాదశ స్థానంలో దశమ స్థానంలో 16 రోజులు వృత్తిపరమైనటువంటి అభివృద్ధి స్పష్టంగా మీకు
అనుభవంలోకి వస్తుంది. తదుపరి 15 రోజులు ఏకాదశి స్థానంలో ఉంటున్నారు. అక్కడ ధనానికి అసలు ఏమాత్రము లోటు రానివ్వరు. వృత్తిపరంగా బాగుంటుంది, ఆర్థిక పరంగా బాగుంటుంది. ఏ పని చేసినా అందులో మీ నైపుణ్యం కొట్టొచ్చినట్టు కనబడుతూ ఉంటుంది. అలాగే కొంత రాజకీయ పరిజ్ఞానం, అంటే రాజకీయాల్లో ఉన్నవాళ్ళు కానీ, అలాగే రాజకీయంతో పరిజ్ఞానం ఉన్నవాళ్ళు కానీ అందులో రాణించడం కూడా జరుగుతూ ఉంటుంది. రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి ఈ దశమ స్థానంలో ఉన్నటువంటి ఈ రవి చాలా అనుకూలమైన ఫలితాలు ఇస్తారు. ఎందుకంటే ఈయన నవగ్రహాలకి రాజు, దశమస్థానం అనేటువంటి వృత్తికి సంబంధించినటువంటిది. కాబట్టి మీకు చాలా చక్కటి ఫలితాన్ని దశమస్థానంలో ఉన్నప్పుడు మొత్తం నెలంతా కూడా మీకు రవి అనుకూలు, పూర్తి అనుకూలురే. ఇకపోతే కుజుని కనుక తీసుకున్నట్టయితే దశమస్థానంలో 7 రోజులు అది వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు కలిగిస్తాడు. ఏకాదశి స్థానంలో 24 రోజుల పాటు అద్భుతమైన ఫలితాలు ఆయన కూడా ఇస్తున్నాడు. ఏకాదశి స్థానంలో డబ్బులు, ధనార్జన, వ్యవహారంలో ఒక నైపుణ్యం, అది కూడా ఆయన కూడా మరి ఈ సైన్యాధీక్షుడు కాబట్టి కొంత రాజకీయంగా కొన్ని సాహస కృత్యాలు చేయడంలో ఆయన అన్నింటిలో కూడా సహకరిస్తూ ఉంటాడు కుజుడు ఏకాదశి స్థానంలో ఉండంగా. ఇకపోతే శుక్రుని గ్రహం యొక్క సంచారం తీసుకున్నట్టయితే దశమ ఏకాదశి స్థానాల్లో 2 స్థానాల్లోనూ కూడా ఆయన కూడా పూర్తి శుభ ఫలితాలు ఇస్తున్నాడు. వృత్తిపరంగా, ఆదాయపరంగా ఏ రకంగా చూసినా. అందుచేత ఇక్కడ మీకు పూర్తి శుభాన్ని ఇక్కడ మ్యాక్సిమము నెల రోజులు శుక్రుడు, కుజుడు 24 రోజులు, రవి పూర్తిగా నెల రోజులు, బుధుడు కూడా పూర్తిగా నెల రోజులు మీకు శుభ ఫలితాలు ఇవ్వటం ద్వారా మీకు 5వ స్థానంలో ఆయన కూడా ఇంచుమించుగా 25 రోజుల పాటు గురువు శుభ ఫలితాలు ఇస్తున్న కారణంగా చాలా శుభ ఫలితాలన్నీ ఉన్నాయండి. అంచేత వీరు కూడా అన్ని విషయాల్లో ధైర్యంగా ముందుకు వెళ్ళొచ్చు. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టవచ్చు. సినిమా రంగంలో వారికి, అలాగే టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి. ఈ విధంగా మనం ఈ కుంభరాశి వారి ఫలితాలు చెప్పుకోవాలి. అయినప్పటికీ కొన్ని గ్రహాలు ప్రతికూలత ఉండనే ఉంటాయి కాబట్టి ఆ నవగ్రహాలను ఒకసారి రోజు స్మరించుకోవడం చేయండి, సరిపోతుంది. శుభం.